నాకు చిన్నప్పుడే ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఐ యామ్ యూ కెన్ సే 70% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అంటే ఎలా 70% కూడా కాదు, 50% అనుకోవచ్చు. నా లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఐ కెనాట్ యూజ్ ఇట్ ప్రాపర్‌లీ. బికాస్ నాకు 2 ½ ఇయర్స్ ఉన్నప్పుడు దేర్ వాస్ లిటిల్ ఇన్సిడెంట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఎలా అంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళు బుట్టలు అల్లుతున్నారనమాట. I was ఓకే. 2 ½ and my mom was sitting with that auntie and she was talking. సో, I was very naughty kid. సో, నేనెళ్ళి మా మమ్మీ దగ్గర కూర్చొని ఐ వాస్ ప్లేయింగ్ విత్ దట్ నీడిల్స్. లేటర్ మై మామ్ లేచేసి షీ కేమ్ టు అవర్ హౌస్. మా ఇల్లు ఎలా ఉంటాయంటే అడ్జసెంట్‌గా ఉంటాయన్నమాట. లైక్ ఎల్ షేప్ లాగుంటది. సో, మా మమ్మీ మా ఇంటికొచ్చేసింది అండ్ ఐ వాస్ కమింగ్ బ్యాక్ ఆఫ్ మై మామ్ క్యాచింగ్ ద నీడిల్స్ ఇన్ మై హ్యాండ్. సో, మా ఇంటికి కర్టెన్ ఇంకా మ్యాట్ ఉంటదనమాట. లైక్ ఆల్ అదర్ హౌస్ హోల్డ్స్. వెయిట్ సో, క్యాచింగ్ ద నీడిల్స్ ఇన్ యువర్ హ్యాండ్? నీడిల్స్ ఇన్ మై హ్యాండ్ యాహ్! ద బుట్టలల్లే నీడిల్స్. యూ నో రైట్ ద వైర్డ్ ఆహ్, బుట్టలుంటాయి కదా! మనం బాస్కెట్స్ చిన్నప్పుడు స్కూల్‌కి తీసుకెళ్ళేవాళ్ళము. ఓహ్! ప్లాస్టిక్ వన్స్. యాహ్! సో, ఆ బుట్టలనమాట. సో, క్రోషియా నీడిల్ అంటారు దాన్ని. ఆ బుట్టలు అల్లేవాళ్ళు అండ్ క్రోషియా బాస్కెట్స్ కూడా అల్లేవాళ్ళు. సో, సో, దట్ ఈస్ బేసిక్‌లీ వూలెన్ వెన్ యూ బాస్కెట్స్. సే నీడిల్స్ సారీ. వెన్ యూ సే ఇట్ నీడిల్స్, దే ఆర్ లైక్ యాహ్! మెటల్ వన్స్. యాహ్! ద మెటల్ వన్స్. ద బిగ్ ఓహ్! నీడిల్స్. ఓహ్! మనం వావ్! సూది అంటాం కదా! ఆ ఓకే. క్రోషియా నీడిల్ ఎలా ఉంటదంటే, నార్మల్‌గా మనం బట్టలో కుట్టుకునేటప్పుడు ఉండే సూది కంటే చాలా పెద్దగా ఉంటది. చాలా లావుగా ఉంటది. ఇఫ్ ఇఫ్ ఎనీవన్ కెన్ అండర్‌స్టాండ్. బట్ యాహ్! సో, బేసిక్‌లీ అలా ఉంటదనమాట. దాని హుక్ కూడా చాలా లావుగా ఉంటది. నేను నా రైట్ హ్యాండ్‌తో అది పట్టుకొని మా మమ్మీ వెనకాల వెళ్ళిపోతున్నాను. లైక్ మా మామ్ వెళ్ళిపోతుంది అని చెప్పి. నేనలా వెళ్తుండగా మా ఇంటి కర్టెన్ ఇంకా మ్యాట్ ఉంటది కదా! అది తట్టుకొని నా రైట్ హ్యాండ్‌లో ఉన్న నీడిల్ నా ఫోర్ హెడ్ దగ్గర గుచ్చుకుపోయిందనమాట. ఇట్ వెంట్ ఇన్‌సైడ్. ఓహ్! వావ్! ఓకే. యాహ్! ఫోర్‌హెడ్‌లో. సో, ఓకే. అంటే ఫోర్ హెడ్ అంటే ఎలా అంటారు మనకు హెడేక్స్ ఒస్తాయి కదా! సో, ఐ డోంట్ టెంపుల్ ఎగ్జాక్ట్‌లీ. టెంపుల్ ఏరియా. యాహ్! టెంపుల్ ఏరియా. సో, అక్కడనమాట. అక్కడ కంప్లీట్‌గా లోపలికెళ్ళిపోయింది. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 నర్వ్స్ తెగిపోయినాయి. నేను వెళ్లి మా మమ్మీకి ఇలా సూది గుచ్చుకుంది అని ఐ వాస్ లైక్ నేను కింద పడిపోయాననమాట. ఐ వాస్ 2 ½ మా డ్యాడీ లేరు ఇంట్లో. మా చుట్టుపక్కల అన్న వాళ్ళు, కజిన్స్ అందరూ ఫుల్ పానిక్ అయిపోయి మా మమ్మీని, నన్ను ఇంకొక అన్నయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళే దారిలోనే స్కూటర్ మీద ఐ వాస్ సిట్టింగ్ ఆన్ మై మామ్స్ ల్యాప్. ఐ జస్ట్ రిమూవ్డ్ దట్ నీడిల్ అండ్ గేవ్ ఇట్ టు మై మామ్. బికాజ్ బ్లడ్ క్లాట్ అయిపోయి ద నీడిల్ కేమ్ వెరీ ఈజీలీ. ఓహ్! ఓకే. యాహ్! అప్పటికి డ్యామేజ్ అంతా జరిగిపోయింది. లైక్ నర్వ్స్ ఆల్ తెగిపోయినాయి అండ్ ఆల్. సో, డాక్టర్ దగ్గరికెళ్తే దే వర్ లైక్ మేమిక్కడేం చేయలేము. అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఇంటి దగ్గర ఉండే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడేం చేయలేము. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనంటే వి వి వెంట్ దేర్ డైరెక్ట్‌లీ. అక్కడికి తీసుకెళ్తే దే వర్ లైక్ రైట్ సైడ్ తగిలింది కాబట్టి మంచిదయింది. లెఫ్ట్ సైడ్ తగలలేదు. ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యేది అని చెప్పి దే డిడ్ ఆల్ ద ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే సెంట్ బ్యాక్ హోమ్. బానే ఉంది అండ్ ఆల్. బానే అంటే షీస్ ఫైన్. షీస్ కాన్షియస్ అండ్ ఆల్ అని చెప్పి. 2, 3 వీక్స్ తర్వాత దే స్టార్టెడ్ సీయింగ్ డిఫరెన్సెస్ ఇన్ మీ. ఐ వాస్ నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్‌లీ. నేను లెఫ్ట్ హ్యాండ్‌తో ఏం పట్టుకోలేకపోతున్నాను. దీస్ ఆల్ చేంజెస్ దే సా మై పేరెంట్స్. అండ్ అగైన్ దే వర్ లైక్ షాక్డ్. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది? అని చెప్పి. దే వెంట్ టు న్యూరాలజిస్ట్ ఇన్ నిమ్స్. నిమ్స్‌కి తీసుకెళ్ళి అక్కడ న్యూరాలజిస్ట్ దగ్గర దే స్పోక్. దెన్ హి టోల్డ్ దట్ తనకి నర్వ్ ఏదైతే బేసిక్‌గా మనకి లెఫ్ట్ సైడ్ ఉండే మూవ్‌మెంట్ నర్వ్స్ అన్నీ రైట్ సైడ్ రైట్ ఉంటాయి. సైడ్. రైట్ సైడ్ ఉండే మూవ్‌మెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో, నాకు రైట్ సైడ్ తగలడం వల్ల నర్వ్ ఒకటి తెగిపోవడం వల్ల లెఫ్ట్ సైడ్ ఇష్యూ వచ్చింది. లైక్ మూవ్‌మెంట్ లేకపోవడము, గ్రిప్ పట్టుకోలేకపోవడము. స్టిల్ ఐ కుడ్ హావ్ అంటే నేను దాన్ని ఓవర్‌కమ్ చేసేదాన్ని. బట్ దేర్ ఆర్
too many things which I didn't want to do as a child. I was a kid, so Of నేను course. స్కూల్ స్కిప్ చేయాలనుకోలేదు. I didn't do physiotherapy continuously. My mom and dad tried their best to give me support. They used to take me every day to physiotherapy, every day to swimming. అన్నీ చేశారు. నాకు లెఫ్ట్ లెగ్ ఎవ్వరికీ లైక్ కంప్లీట్‌గా చూసేదాకా కనిపించదు. లైక్ నాకిలా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. అంటే నన్ను నార్మల్‌గా చూస్తే ఎవ్వరు అంత త్వరగా తెలీదు ఎవరికీ దట్ షీ హాస్ ఎ ఇష్యూ అని జెప్పి. బట్ దగ్గరకొచ్చి కీన్‌గా అబ్జర్వ్ చేస్తే తప్ప తెలీదనమాట. సో, ఇప్పటికి నా లెఫ్ట్ లెగ్ అంటే ఉంది ప్రాబ్లమ్. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్. బట్ ఆహ్, ఐ నడవడం వల్ల లెగ్ అనేది ప్రాబ్లమ్ అనిపించట్లేదు. బట్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం నాకు మూవ్‌మెంట్ ఇంకా గ్రిప్ ఉండదనమాట. ఐ నీడ్ టు టేక్ ఎ హెల్ప్ ఆఫ్ రైట్ హ్యాండ్ టిల్ నౌ. సో, యాహ్! అది నా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. సో, అలా జరగడం వల్ల ఐ ఐ థాట్ ఓకే. థిస్ ఈస్ మై లైఫ్. నేనింకా ఓన్లీ రైట్ హ్యాండ్ తోటే పనులు చేసుకోవాలి. నేను ఇలాగే ఉండాలి. నా లైఫ్ అంతా ఇలాగే ఉంటది అన్న మైండ్ సెట్‌లోకొచ్చేసాను నేను చిన్నప్పుడే. సో, ఈ 24 వచ్చాక ఐ వాస్ లైక్ ఓకే. టిల్ నౌ నాకొచ్చింది గాబట్టి, నేను ఏదన్నా ఫేస్ చేశాను. స్కూల్‌లో బుల్లీయింగ్ కానీ, స్కూల్‌లో నన్ను పట్టించుకోకుండా పక్కనుంచేయడం గానీ, ఇవి అండ్ ఆల్ నేను నాకొచ్చినాయి గాబట్టి ఐ కుడ్ ఫేస్ ఇట్. బట్ మా పేరెంట్స్‌కి హర్ట్ అయినప్పుడు ఐ వాస్ లైక్ నో, ఐ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. ఐ వాస్ బీయింగ్ సో స్ట్రాంగ్. నాకు ఇంకా ఐ వాంటెడ్ దెమ్ టు బీ ఓకే. అలా అయిపోయిందనమాట నా బ్రెయిన్. సో, ఐ ఐ వాస్ డూయింగ్ వాటెవర్ ఇన్ మై హ్యాండ్. అంటే నేను ఏం చేయగలనంటే అది చేయగలను అనే సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాననమాట 24 ఇయర్స్ ఏజ్‌కే. ఆఫ్టర్ సో, ఇఫ్ సారీ ఇఫ్ ఐయామ్ లూజింగ్ సమ్ ట్రాక్ ఆర్ ఇఫ్ ఐయామ్ No, గోయింగ్ ఆన్ ద సేమ్ ట్రాక్. not at యాహ్! all. Not at సో, all. సో మా మమ్మీకలా జరిగింది. షీ వాస్ బెడ్ రిడెన్ ఫర్ ఆల్‌మోస్ట్ 3 మంత్స్. ఆ 3 మంత్స్‌లోనే ఐ వాస్ లైక్ ప్లానింగ్ టు మూవ్ టు యూఎస్. ఐ డోంట్ నో, అంటే నా ప్లాన్ టు మూవ్ టు యూఎస్ కూడా ఇదొక కారణం. ఏంటంటే పీపుల్ యూజ్డ్ టు సే తనేం చేయలేదు, ఏమి చేయలేదు, తనేం చేయలేదు. ఎందుకు తనకు పెళ్లి చేస్తే అయిపోతది గదా! ఎవరో ఒకళ్ళకి ఊర్లో ఇచ్చి పెళ్లి చేస్తే షీ వుడ్ బీ నియర్ యూ కదా! తనకెలాగైనా హెల్ప్ కావాలి. ఎందుకు అని చెప్పి ఎవ్రీవన్ యూజ్డ్ టు లైక్ టాక్ నియర్ మీ. నన్ మా రిలేటివ్స్ అందరూ ఊర్లో ఉంటారు. నేను, మా డ్యాడీ, మా మమ్మీ హైదరాబాద్‌లో ఉంటాము. సో, ఊర్లో ఉండే వాళ్ళ పర్స్‌పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, మా మమ్మీ, డ్యాడీ నన్నెప్పుడూ అలా పెంచలేదు. లైక్ దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ పీపుల్. నన్ను ఎప్పుడూ "నువ్విది చెయ్యొద్దు. ఇది ఇలానే ఉండాలి. ఇలాగే చేయాలి. మేము చెప్పిందే చేయాలి" అన్నట్టెప్పుడూ నన్ను పెంచలేదు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్ అండ్ బ్లెస్డ్ టు హావ్ పేరెంట్స్ లైక్ థాట్. అండ్ వాళ్ళెప్పుడూ నన్ను నాకు ఉన్న లైక్ ఈ ఇష్యూని పెట్టుకొని దే డిడ్ంట్ ఈవెన్ ఆహ్, అంటే వాళ్ళు నన్నెప్పుడూ స్టాప్ చేయలేదు. నన్నెప్పుడూ లైక్ లిమిట్ చేయలేదు. "నువ్వు ఇది చేయకూడదు. నువ్విది చెయ్యలేవు" అని. ఐ డూ హావ్ టూ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ గూడా నన్ను అలాగే చూసుకునేవాళ్ళు. ఐ డోంట్ హావ్ సిబ్లింగ్స్. అందుకే నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ. ఐ యామ్ వెరీ క్లోజ్ టు మై ఫ్రెండ్స్. నాకు వాళ్ళే నా సెకండ్ ఫ్యామిలీ లాగా అనిపిస్తారనమాట. ఇప్పటికి నేను అలాగే ఉంటాను యూఎస్ వచ్చాక కూడా. సో, దట్ ఈస్ హౌ ఐ యామ్. ఆహ్, సో, అలా అలా విని ఐ వాస్ లైక్ ఐ హావ్ టు షో దీస్ పీపుల్. మా మమ్మీకలా అయినాక కూడా ఎవ్రీవన్ వర్ లైక్ "మీ మమ్మీకలా అయింది కదా! ఎందుకు యూఎస్‌కి వెళ్ళడం? ఉండిపో. మీ మమ్మీని చూసుకో. ఎందుకలా అలా పట్టుబడుతున్నావు వెళ్ళాలి" అని చెప్పి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ కదా! నువ్వు అక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు? ఇక్కడికే వచ్చేస్తావు. అండ్ దే ఆల్ వర్ టాకింగ్ లైక్ దట్. ఐ కుడెంట్ టేక్ ఇట్. ఆహ్, మా డ్యాడీ గూడా ఇంకా అందరూ మాటలు విని హి వాస్ లైక్ "ఎందుకులేరా ఇక్కడే ఉండు. ఏం కాదు.
మాతో పాటే ఉండు. ఐ వాస్ వర్కింగ్ ఇన్ అమెజాన్. సో, అదే జాబ్ కంటిన్యూ చేసుకో. లేదంటే వేరే జాబ్‌లో జాయిన్ అవ్వు. పర్లేదు నీ ఇష్టం. ఇంటి దగ్గర నుంచే వెళ్ళొచ్చు కదా! హైదరాబాద్‌లో అంటే అని అనేసారు. నాకు 3 అటెంప్ట్స్ వీసా రిజెక్ట్ అయింది. ఫోర్త్ అటెంప్ట్‌లో వీసా వచ్చింది. ఈ 3 అటెంప్ట్స్ వీసా రిజెక్ట్ అయినప్పుడల్లా ఐ యూజ్డ్ టు లిజన్ ఆల్ థీస్ థింగ్స్. ఫోర్త్ అటెంప్ట్‌లో వీసా వచ్చాక మై పేరెంట్స్ వర్ లైక్, "ఓకే. వాటెవర్ షీ వాంట్స్ షీ కెన్ డూ." ఇంకా. ఐ కెప్ట్ ఎ బ్యాకప్ ఆల్సో ఫోర్త్ అటెంప్ట్‌లో. నాకు జాబ్ ఉండింది ఆఫర్ ఫ్రమ్ అమెజాన్ అగైన్. అండ్ ఎయిదర్ వీసా వస్తే యూఎస్ ఎళ్ళడము, లేదా వీసా రాకపోతే అమెజాన్‌లో కంటిన్యూ అవ్వడము. ఐ వాస్ Wait, ఇన్ I థాట్ I మైండ్‌సెట్. I thought you already had a job with Amazon at యెస్. this point. యాహ్! బట్ అంటే ఇంకా వేరే పొజిషన్‌కనమాట. సో, I వేరే see. హైయర్ పొజిషన్ లెవెల్‌కి అప్లై చేశాను నేను. సో, ఐ హాడ్ దట్ ఆఫర్ ఆల్సో. సో, ఇంకా ఓకే. అలా ఈ ఈ ఐ మీన్ జస్ట్ క్యూరియస్. ఈవెన్ మీ యాహ్! ఫ్రెండ్‌లా ఆలోచించినా సరే, నేనైనా మేబీ అలానే అనేవాడినేమో. అమ్మగారికి ఇలా అయింది కదా! ఓకే. యాహ్! మేబీ ఇక్కడుంటే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అయినా ఉంటది కదా! అనేటట్టు. బట్ ఇట్ ఫీల్స్ లైక్ యూ స్ట్రాంగ్‌లీ వాంటెడ్ టు గో టు యూఎస్ అండ్ యూ మేడ్ ఇట్ టు యూఎస్. మీ యాహ్! మీ రీజన్స్ ఏంటి? వై డు యూ వాంట్ టు సో బ్యాడ్‌లీ గో టు యూఎస్? నాకు చిన్నప్పటి నుంచి యాస్ ఐ సెడ్ నేను ఇంట్లోనే పెరిగాను. నేను హాస్టల్‌లో ఉండలేదు. నేను బస్ ఎక్కాలన్నా మా డ్యాడీ దింపేవాళ్ళు. అలా ఇంకా చెప్పాలంటే ఆఫీస్ బస్, వ్యాన్ ఆర్ బస్ ఎక్కాలన్నా కూడా మా డ్యాడీయే దింపేవాళ్ళు. ఐ వాస్ టూ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. నాకది ఎందుకో ఎక్కడో ఓకే. ప్రాక్టికల్లీ థింకింగ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు. నేను పెద్దగయ్యాక. దే ఆర్ ఆల్సో బికమింగ్ ఓల్డ్. నేను తర్వాత ఒక్కదాన్నే ఉండాలి కదా! అది నేను ఉండలేనేమో ఇక్కడే ఉంటే. ఐయామ్ టూ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. అంటే ఔట్ ఆఫ్ లవ్ అండ్ కేర్ నా కోసం వాళ్ళు అన్నీ చేశారు. బట్ అట్ ఎ పాయింట్ నాకెలా అనిపించిందంటే నేనే చాలా డిపెండ్ అయిపోతున్నాను. నాకు 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 నేనేదన్నా చేసుకోవాలి అనే స్కోప్ ఉండాలి కదా! ఐ నీడ్ టు డూ థట్ అని చెప్పి వాస్ లైక్ కంటిన్యూయస్‌లీ నాకది మైండ్‌లో నడుస్తుండింది. యాహ్! ఐ నో మా మమ్మీని చూసుకోవాలి, మా డ్యాడీని చూసుకోవాలి. వెరీ టూ క్లోజ్ టు మై డ్యాడ్. మా డ్యాడీని వదిలేసి వచ్చేటప్పుడు కూడా ఐ డిడ్న్ట్ వాంట్ టు బట్ ఐ హాడ్ టు. సో, ఆహ్, నాకలా రావడం నాకు కూడా నచ్చలేదు. బట్ ఇట్ వాస్ ఫర్ మై బెటర్‌మెంట్. నేను యూఎస్ రావడం నా కోసమే చేసుకున్న డెసిషన్ అది. నేను ఎవ్వరి కోసం చేయలేదది. వెరీ గుడ్. సో, వెరీ గుడ్. యాహ్! 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 ఎట్ సమ్ పాయింట్ వి ఆల్ డూ ఇట్. ఓకే. యాహ్! సో, మీ షూస్‌లో నేను లేను. సో, యాహ్! ఐ డోంట్ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ um, to feel limited, getting that sort of care for your entire life. I think the way you looked at the world back then will be different from the world I looked at back then. So, యాహ్! yeah, ట్రూ. yeah, yeah. I understand. Basically, మీ షూస్ నుంచి ఎవరికీ కనిపించదు. అది ఓన్లీ మీకే తెలుస్తది. యాహ్! ఐ మీన్ ఐ లుక్ అట్ వరల్డ్ వెరీ లాట్ డిఫరెంట్‌లీ దెన్ అదర్స్. నేను బేసిక్‌గా ఆహ్, నేను బయట ఫ్రెండ్స్ నుంచి కంటే, బయట స్ట్రేంజర్స్ నుంచి కంటే రిలేటివ్స్ దగ్గర నుంచి ఆరెల్స్ వాళ్ళ దగ్గర నుంచి నేనెక్కువ ఆహ్, మాటలు వినేదాన్ని. ఓకే. షీస్ లైక్ దిస్. తినిలా ఉంది, అలా ఉంది అని చెప్పి దట్ మేడ్ మీ మోర్ స్ట్రాంగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీవన్ నా రిలేటివ్స్ అందరూ అలా చేశారని కాదు. దే ఆల్ లవ్ మీ. బట్ ఆహ్, ఔట్ ఆఫ్ కేర్ ఆర్ లవ్ నాకు తెలీదు కానీ దే యూజ్డ్ టు లిమిట్ మీ. అంటే "నువ్వు ఇలా చేయలేవు. ఎందుకు ఇంకా?" ఔట్ ఆఫ్ లవ్వే అనుకుంటా. నేను యాహ్! ఇప్పటికీ అదే అనుకుంటాను. బట్ యాహ్! రిలేటివ్స్ అనేవాళ్ళు ఎప్పుడూ మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మనకి చిరాకొస్తుంది అనుకుంటాం గానీ, కొన్ నా నాకున్న రిలేటివ్స్ మాత్రం దే ఆర్ ఆల్ వెరీ లవబుల్ టువర్డ్స్ మీ. యాస్ ఐ యామ్ ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్, దే నో హౌ క్లోజ్ ఐ యామ్ టు మై పేరెంట్స్. సో, ఆ రీజన్‌తో కూడా వాళ్ళు చెప్పుండొచ్చు. లైక్ యాహ్! చాలా మంది.